నరేంద్ర మోదీతో ఈరోజు శరద్ పవారు, ఆయన కుమార్తె సుప్రియ సూలే ఇద్దరూ కూడా భేటీ అయ్యారు. నరేంద్ర మోదీ గారి ఇంటికి వెళ్తే ఆయన స్వయంగా గుమ్మం వరకు నరేంద్ర మోదీ వెళ్ళి వాళ్ళిద్దరికీ కూడా ఆహ్వానం పలికారు. ముఖ్యంగా శరద్ పవార్ గారిని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఆయనకు సమస్యలు కొన్ని ఉంటే అవి చెప్పారు. దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల గురించి, ముఖ్యంగా రైతుల సమస్యల గురించి చెప్పారు. అలాగే ఎన్డీఏకే మా మద్దతు అన్న విధంగా మళ్ళీ ఆయన మాట ఇచ్చినట్లుగా అయితే తెలుస్తుంది. దీని గురించి పూర్తి వివరాలు అయితే తెలియలేదు. శరద్ పవార్కి చెందినటువంటి ఎన్సీపీ ఎన్డీఏకి మద్దతు ఇవ్వబోతుంది. ఇప్పుడు ఏదైతే బిల్లులు, కీలకమైనటువంటి పార్లమెంటు బిల్లులు ఉన్నాయో ఈ బిల్లులు పాస్ అయ్యే విధంగా ఎన్డీఏ 3 వంతుల్లో 2 వంతులు మెజార్టీ మద్దతు కూడా ఉంటుంది కదా, ఈ మద్దతు కోసం అయితే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. ఇటు శరద్ పవార్ గారి యొక్క 8 మంది ఎంపీలు కూడా ఇటువైపు మద్దతు తెలిపేటటువంటి విషయంలో శరద్ పవార్ కూడా ఎన్డీఏకి అంటే నరేంద్ర మోదీకి మాట ఇచ్చినట్లుగా అయితే మొన్న వార్తలు వచ్చాయి. ఆ వార్తల నేపథ్యంలో ఈ రోజు ఢిల్లీలో ఇంత పెద్ద ఉద్రిక్తతలు జరిగినా సరే శరద్ పవార్ అనేది కలవడం ఇప్పుడు పెద్ద చర్చకి దారితీసింది. అక్కడ ప్రతిపక్షాలు కూడా ఈ విషయం మీద కొంచెం గుంభనంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో శరద్ పవార్ నరేంద్ర మోదీని కలవడం ఏంటి అని చెప్పి. ఎందుకంటే ఆయన ఇండియా కూటమిలో భాగంగా ఉన్నటువంటి పార్టీ కదా, మరి వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి మరి ఇప్పుడు నరేంద్ర మోదీని కలవడము అనేది అది కూడా సామరస్యంగా పరిష్కారం కోసం, అలాగే రైతుల సమస్యల కోసం మాట్లాడుతున్నాడు తప్ప ఈ నీట్ పరీక్ష పేపర్ లీక్ ఏదైతుందో దాని గురించి మాట్లాడలేదు అన్న విధంగా కాంగ్రెస్ వాళ్ళు కొంచెం కోపంగానే ఉన్నారు. కానీ శరద్ పవార్ గారు మాత్రం ఆ విషయాలు ఏమీ మాట్లాడలేదు. రైతుల సమస్యలు పట్టించుకోండి అన్న విధంగానే మాట్లాడారు.